మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. స్ట్రాక్, మిరపకాయ తర్వాత రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా మిస్టర్ బచ్చన్ రాబోతోంది. ఈ సినిమాతో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ కూడా ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తోంది. దీంతో భారీ అంచనాలతో థియేటర్లోకి రాబోతున్నాడు మిస్టర్ బచ్చన్. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరిగినట్టుగా తెలుస్తోంది. నైజాం, ఆంధ్ర ఏరియా హక్కులు భారీ ధర పలికినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 ఏరియాల థియేట్రికల్ రైట్స్ దాదాపు 23 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా సమాచారం. సీడెడ్లో 4 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లు, కర్ణాటకతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలిపి మరో 2 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా వరల్డ్ వైడ్గా 31 కోట్ల వరకు మిస్టర్ బచ్చన్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ ఉంది. మరి మిస్టర్ బచ్చన్ ఏం చేస్తాడో చూడాలి.